అందరికీ నమస్కారం. నేను మీ ఎల్బీ నగర్ సంతోష్ నాయక్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు చాలా బాధాకరమైనవి. ఎందుకంటే వారు అపార తెలివివంతులు, అలాగే ఒక ప్రొఫెసర్, అలాగే సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు మీరు నేర్పించదగినవి కాదు. అలాగే మీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదు. మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, మీరు ట్రైనింగ్ ఇచ్చి కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి ఏ పరిస్థితిలో ఉన్నాడో ఒకసారి చూసుకోండి. మీరు ట్రైనింగ్ ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి ప్రజల పక్షాన, ప్రజల పట్ల, ప్రజల పాలన పేరుతో చేస్తున్న ఆగడాలు, ఘోరాలు ఏ విధంగా ఉన్నాయని వాటి గురించి మాట్లాడండి. అంతే తప్ప ఒక లక్ష్యం లేని నాయకుడు ప్రజల్లో ఎలా ఉండగలడు, ఎలా బతకగలడు, ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్ళగలరు అనే మాటలు మీరు మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఒక ప్రొఫెసర్ లెవెల్ నుండి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఓకే, చాలా తెలివైన వాడు అనుకున్నాం. కానీ మీ ఏజ్ పెరిగే కొద్దీ మీ బుద్ధి కానీ, అలాగే మీ మాట తీరు కానీ ఎందుకు పనికిరాని ఒక మూర్ఖుడిలా మాట్లాడుతున్న విషయాన్ని గ్రహించాం. ఇలాంటి విషయాలు మీరు మాట్లాడే ముందు 1-10 సార్లు ఆలోచించుకోవాలి. అదేవిధంగా తక్షణమే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ కోరుతూ మీరు వీడియో రిలీజ్ చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరపు నుంచి, అలాగే జన సైనికుల తరపు నుంచి, అలాగే వీర మహిళల తరపు నుంచి, తెలంగాణ జనసేన తరపు నుంచి మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ఒకవేళ కాదు అని అంటే దాని తగిన పరిమాణాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రొఫెసర్ డాక్టర్ నాగేశ్వరరావు గారు నోరు అదుపులో పెట్టుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను. జై తెలంగాణ, జై జనసేన.